ఉంటుంది. పీతలు ఎంజాయ్ చేసే వాళ్ళకి దాని టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక ప్యాన్ పెట్టుకున్నాము. ఆనియన్స్ని ఏం చేశానంటే నేను మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం తగులుతుంటే బాగుంటుందని చాప్ చేశాను అనమాట సన్నగా. దాంట్లోనే కొంచెము పచ్చిమిర్చి కూడా వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది పులుసే కాబట్టి ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్లోకి రానవసరం లేదు, కలర్ మారితే చాలు, అంతే. అవన్నీ కొంచెం ఆయిల్లో నుంచి వేగుతూ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఆనియన్స్లో నుంచి, అప్పుడే మనకు అది కుక్ అయినట్లు. దాంట్లోకి ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న పీతలు అన్నమాట. ఏదైనా వేసుకోవచ్చు, రివర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే సముద్రం అయినా వేయచ్చు, ఏదైనా. సో దేని టేస్ట్ దానికే ఉంటుంది. ఆ మసాలాలో ఈ పీతలు ఎగుతూ ఉంటే అన్నిటికీ ఈవెన్గా పడుతుందన్నమాట. పీతలు వేసిన తర్వాత మసాలాలన్నీ వేస్తే ఏమవుతుందంటే తిప్పుతూ ఉండాలి, ముక్కలు పాడవుతాయి, అంతే. దాంట్లోకి మనకు కావాల్సినంత పులుసు ఎట్లా ఉంటుందంటే కొంతమంది ఏమో పుల్లగా తింటారు, కొంతమంది కొంచెం మీడియంగా తింటారు, అది ఎవరి చాయిస్ అనేది. ఆ పులుసు ఏంటంటే కొంచెం వేసిన తర్వాత దగ్గరకు వస్తూ ఉంటుంది. కొంతమంది బాగా పల్చగా కూడా చేసుకుంటారు, అది ఎవరి అభిప్రాయం వాళ్ళది కాబట్టి మన ఇష్టం. దీంట్లో ఏంటంటే చేపల పులుసులో వాడే మసాలా వేసాను, అది మనము ఒక షార్ట్లో కూడా చేసి పెట్టాము. అది కూడా కొంచెం యాడ్ చేస్తే ఏంటంటే ఆ నీసు వాసన లేకుండా ఉంటుంది. ఆ పులుపుకి ఇది పడినందువల్ల కమ్మదనం వస్తుంది, అంతే. అయితే ఆరిన తర్వాత తింటే బాగుంటుంది పులుసు, ఎప్పుడైనా సరే మరునాడే లేదా ఒక 2-3 hours. ఓకేనా? బాయ్.